హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో హెల్తీగా ఇంట్లోని ఫ్రెష్ కొబ్బరితో కోకోనట్ లడ్డు జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డు ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి కొబ్బరి లడ్డు రెసిపీని ఈరోజు చూసేద్దాం రండి. ఈ కొబ్బరి ఉండల కోసం ముందుగా ఒక 2 పెద్ద సైజు కొబ్బరికాయలను తీసుకొని చితక్కొట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసి మనం రెగ్యులర్గా మిక్సీ చేసుకుంటాం కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో బటన్ తిప్పుతాం కదా, అలా కాకుండా రివర్స్లో తిప్పితే కనుక యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతూ మనం గ్రైండ్ చేసుకున్నామంటే కనుక ఈ విధంగా సేమ్ కొబ్బరి పొడి తురిమితే ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 కప్పు వరకు బెల్లం తీసుకొని అరకప్పు వరకు వాటర్ వేసి మంచిగా మరిగించుకోవాలి. మీకు బెల్లంలో కొంచెం డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే కనుక బెల్లం కరిగిన వెంటనే స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో వేసి బాగా మరిగించుకోవాలి. మనకి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అంటే తీగ పాకం వస్తే సరిపోతుంది, లైట్ తీగ పాకం. ఈ స్టేజ్లో మనం తురిమి పెట్టుకున్న ఫ్రెష్ కొబ్బరి ఉంది కదా, దాన్ని ఒక 3 కప్స్ అయితే నాకు వచ్చింది. 3 కప్స్ కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 minutes పడుతుందండి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అయితే ఈ కొబ్బరి లడ్డు రిచ్ టేస్ట్ రావాలి అంటే ఫస్ట్ మనం కొబ్బరిని నెయ్యిలో వేయించుకొని కూడా తీసుకొని కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు. కానీ నేను ఇలా డైరెక్ట్గా పాకం పట్టి అందులో కొబ్బరి తీసుకొని చేసుకుంటున్నాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎడ్జెస్ అనేవి ఈజీగా అంటుకోకుండా రిమూవ్ అయిపోతే కనుక మనకి దగ్గర పడుతున్నట్లు 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసుకోండి, మరింత టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీ కొబ్బరి లడ్డు రెసిపీ. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు జ్యూసీగా ఉంటుంది, గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. కొబ్బరి లడ్డు రోజుకొకటి తిన్నామంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. లేదు అంటే డైరెక్ట్గా ఇలా ఉండలు మీకు నచ్చిన షేప్లో ఉండలు చుట్టుకొని చేసుకోవచ్చు. చూసారు కలర్ ఎంత బాగుందో. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమే. కాస్త చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చుడితే సరిపోతుంది. మనం ఫింగర్ పెట్టి చూస్తే క్లీన్గా వచ్చిందంటే మనకి ఈ టైంలో మనం ఉండలు చుట్టేసుకోవచ్చు. అది పర్ఫెక్ట్ అనమాట. చూసారా, ఇలా మీకు నచ్చిన షేప్లో ఉండలు చుట్టేసుకొని దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 వీక్ పాటు స్టోర్ ఉంటాయండి. 1 వీక్ పాటు కూడా ఎంతే జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మీరు కావాలి అంటే సాఫ్రన్ స్టాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.